ఒకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతని మనసు ఎల్లప్పుడూ ఊగిసలాడేది. గత పశ్చాత్తాపాల మధ్య, భవిష్యత్తు భయాల మధ్య తినలేడు, నిద్రపోలేడు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండలేడు. ఒకరోజు ఇక భరించలేకపోయి ఒక జ్ఞాని సన్యాసిని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సన్యాసి కొండపైనున్న పాత ఆలయంలో నివసించేవాడు. జ్ఞానం దయతో అందరినీ మార్గదర్శనం చేసేవాడు. యువకుడు అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి అన్నాడు, గురువుగారు, నా మనసు నన్ను విడిచిపెట్టడం లేదు. గతం వెంటాడుతోంది, భవిష్యత్తు భయపెడుతోంది. సన్యాసి చిరునవ్వుతో లోపలికి వెళ్ళి ఒక చిన్న దీపం తీసుకొచ్చాడు. ఆ దీపంలో మృదువైన జ్వాల వెలుగుతూనే ఉంది. బిడ్డా, అన్నాడు సన్యాసి, ఆ దీపాన్ని తీసుకుని గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇవ్వు. కానీ జ్వాల ఆరిపోకూడదు. యువకుడు జాగ్రత్తగా దీపాన్ని పట్టుకున్నాడు. గాలి వీచింది. చేతులతో కప్పాడు. పక్షులు కూశాయి. పిల్లలు నవ్వారు, కానీ అతను స్పందించలేదు. అతని దృష్టి ఒక్క ద్వీపం మీదే ఉంది. గ్రామానికి చేరుకుని తిరిగి పైకి ఎక్కాడు. కాళ్ళు నొప్పించాయి. చెమట కారింది, కానీ అతని దృష్టి మారలేదు. ద్వీపం జ్వాల ఇంకా వెలుగుతూనే ఉంది. సన్యాసి అడిగాడు, ప్రయాణంలో ఏం చూశావు? ఏమీ కాదు గురువుగారు. దీపం తప్ప గతం గురించి ఆలోచించావా? లేదు. భవిష్యత్తు గురించి భయపడ్డావా? లేదు. సన్యాసి చిరునవ్వుతో అన్నాడు, అదే రహస్యం బిడ్డా. నువ్వు దీపాన్ని కాపాడినట్లే నీ మనశ్శాంతిని కూడా కాపాడుకో. గతం తాకదు, భవిష్యత్తు భయపెట్టదు. నువ్వు ఇప్పుడులో ఉన్నప్పుడు. యువకుడి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అంటే శాంతి బయట వెతకాల్సిందేమీ కాదు కదా? లేదు బిడ్డా, శాంతి నీలోనే ఉంది. తినేటప్పుడు నీ ఊపిరినే గమనించు. ప్రస్తుత క్షణంలో ఉండు. అక్కడి నిజమైన శాంతి ఉంది. ఆ రోజు నుంచి యువకుడు మారిపోయాడు. ఎప్పుడైనా మనసు తారాడితే ఆ దీపం జ్వాలను గుర్తు చేసుకునేవాడు. అలా అతను నేర్చుకున్నాడు. భయం భవిష్యత్తులో ఉంటుంది, బాధ గతంలో ఉంటుంది, కానీ జీవితం మాత్రం ఈ క్షణంలో ఉంటుంది. నీ దృష్టి ఇప్పుడులో ఉన్నంత వరకు శాంతి ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఈ కథ నీ హృదయానికి తాకితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మశాంతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ క్షణంలో శాంతిని అనుభవించండి.